ఈ వీడియో ద్వారా ఒక అనౌన్స్మెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే మన గుంటూరులో మీటప్ అయితే పెట్టినాం. దాన్ని మీరు అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ అయితే చేసారు. ఫస్ట్ మీటప్ నా లైఫ్ లో మర్చిపోలేను, నా జీవితంలో ఒక కళ నెరవేరింది. సో ఆ వీడియో కింద టాప్ కామెంట్ ఏమని వచ్చింది అంటే ఖమ్మంలో మీటప్ పెట్టడానికి కామెంట్ వచ్చింది. 600 కంటే ఎక్కువ మంది లైక్స్ అయితే చేసారు. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు వెయిట్ ఈజ్ ఓవర్. మేమందరం ఖమ్మం అయితే రాబోతున్నాము. ఎప్పుడు అంటే 23 నవంబర్ 2025 సండే రోజు ఈవినింగ్ 3 PM కి లొకేషన్ వచ్చేసి ఎక్కడ అంటే పెవిలియన్ గ్రౌండ్ కి అయితే రాబోతున్నాము. సో ఎవరెవరైతే మమ్మల్ని కలవాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా షార్ప్ 3 PM కి పెవిలియన్ గ్రౌండ్ లో సండే రోజు అయితే ఉండండి. అక్కడికి మేము వస్తాం, మమ్మల్ని అయితే కలుద్దురు. సో గుంటూరులో అయితే నిజంగా నేను నా జీవితంలో మర్చిపోయాను, అంతమంది వచ్చారు. ఖమ్మంలో ఇంకా అంతకంటే ఎక్కువ క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఎంతమంది వస్తారు ఏం కదా అని చెప్పేసి. ఎగ్జాక్ట్ ఉన్నారా? మీటప్ అనేది ఒక్కసారి నేను మర్చిపోలేను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నా వీడియోలో చూసే వాళ్ళందరూ లైవ్ లో కనబడతారు కదా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సో చూద్దాం ఎంతమంది వస్తారు ఏం కదా అని చెప్పేసి. పర్మిషన్ గురించి కూడా మాట్లాడినాం, అది కూడా గ్రాంట్ అయిపోతుంది. సో ఎవరెవరైతే కలవాలనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి. మేబీ అందరి వీడియో చూడకపోతుండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి రమ్మని. అందరు కలిసి అయితే రారి. మళ్ళీ అక్కడ సైడ్ ఎప్పుడైనా వస్తామో రామో. సో ఈ సండే వస్తున్నాం, ఖచ్చితంగా అందరిని అయితే కలుద్దాం. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో ఈ వ్లాగ్ అయితే చూడరు ఇక. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సిద్దిపేట నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ఒక పని మీద సిద్దిపేటకి అయితే పోతున్నా. ఎక్కడికి వెళ్తున్నా అంటే మన స్టూడియోకి పెయింట్ లైన్కి అయితే వచ్చారనమాట. సో దానికోసం పెయింట్ సామాన్లు తీసుకురానికి అయితే పోతున్నా. రకరకాలు ఉన్నాయి, టెక్స్చర్ ఉంది, అంతేకాకుండా ప్రేమర్ ఉంది, పెయింట్స్ ఉన్నాయి, అండ్ బ్రష్లు, రోలర్లు అనుకుంటా మొత్తం లిస్ట్ రాసి ఇచ్చారు. అవన్నీ తీసుకురావడానికి అయితే ఇప్పుడు సిద్దిపేటకు వచ్చిన. అవన్నీ తీసుకొని తర్వాత పోదాం. ఈరోజు వచ్చేసి ఎవరు ఇంకా రాలేదు. నిన్న రాత్రి బాగా లేట్ అయిన ఉండే. సో అట్లా ఇంకా ఎవరు గ్యారేజ్ కాడికి అయితే రాలేదు. వస్తే వాళ్ళ దూరం తోలుకొని వద్దుంటే. సో ఇప్పుడు నేను ఒక్కనే పోతున్నాను. ఇక పోయి ఒక షాప్ అడ్రస్ ఉంది, లొకేషన్ అన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాం. ఒక గంట సేపు వాళ్ళతో డిస్కషన్ చేసి అంతా కూడా మాట్లాడి మనకు కావాల్సిన పెయింట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా తీసుకున్నా. టెక్స్చర్ అంతేకాకుండా డ్యామ్ ప్రూఫ్ తీసుకున్నాము. మనకు లోపలికి తామొస్తే అంత ఖరాబ్ అయిపోతుంది, లోపల పుట్టి పెట్టినాం కాబట్టి. సో అవన్నీ కూడా మనం ఏం కంపెనీ తీసుకున్నామంటే ఆరో కంపెనీ అయితే తీసుకున్నాము. సో చూద్దాం ఎట్లుంటుంది ఆరో కంపెనీ ఏంది అని చెప్పేసి. ఫినిషింగ్ ఎట్లా వస్తుందో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇష్టం. మన ఇంటీరియర్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ అయింది. ఈ రూమ్ లో ఇట్లా సగం కంప్లీట్ అయినట్టే. ఈ రూమ్ లో ఈ సైడ్ బాగా ఫిట్టింగ్ అవుతుంది. ఆడ ఇంకొక సెల్ఫ్ లెక్కలు వస్తుంది, ఇట్లా సెల్ఫ్ లెక్కలు వస్తుంది. ఇగో ఇదట ఇట్లా 5 ఫీట్లు వస్తుందట. ఈ గోడకు మళ్ళీ ఇట్లా 5 ఫీట్లు వస్తుందట. ఇట్లా ఛాలెంజ్ కోసం పల్లి చట్నీ. అదేంటి పల్లి చట్నీ పుట్టి. స్టూడియో కంప్లీట్ కాకముందుకే ఒకటి మన టెక్నికల్ వర్క్ అయితే చేపిస్తున్నాం. అదేంటిది అంటే వైఫై అయితే పెట్టిస్తున్నాము. రోజు మొబైల్ డేటా మీద అప్లోడ్ చేయబట్టి దగ్గర ఒక 2 వారాలు అవుతుంది. ఆ టైంకి అయితే లేదు, వీడియో లేట్ అప్లోడ్ అవుతున్నాయి. అందు గురించి దానికి సొల్యూషన్ లాగా ఈరోజు మన జియో ఎయిర్ ఫైబర్ అన్న వాళ్ళు అయితే వచ్చారు. అదే ఫిక్స్ చేపిస్తున్నాం. దగ్గర రోజుకు 300-400 రూపాయలు రీఛార్జ్ చేసుడు అవుతుంది ప్రతిరోజు మనం వీడియో అప్లోడ్ చేయడానికి. తలకాయ ఖరాబ్ అయిపోయి పెట్టిపిస్తున్నది. ఇది అయితే వస్తే ఇవాళ ఇంకొక అన్న కూడా వస్తాడు. మన ల్యాండ్ వర్క్ ఏదైతే ఉన్నదో ఆయన కూడా మొత్తం అది కూడా పెట్టిపిస్తారు. 2 వైఫైలు పెట్టిపిస్తారు. ఒక వైర్ మెడల్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నా అంటే ఇలా ఖచ్చితంగా మనం వైఫై వస్తుందా లేదా చెక్ చేయాలి. సాయంత్రం వీడియో ఫ్యామిలీ ఛానల్ పడేది బాబాయ్ ఇదే వైఫైని యూజ్ చేసి అప్లోడ్ చేయాలి. ఈరోజు సాయంత్రం పడేది. చూద్దాం. టీవీ చూసినాం. టీవీ చూసినాం. టీవీ ఎంత పెద్దగా ఉంది తెలుసా? ఇట్లా పెట్టు, షేర్ పెట్టు. ఇంత పెద్దగా ఉంటుంది. చూసినావన్నా కొన్నది మాత్రం గింతదే. కొన్నది గింత ఉంది. ఈ షే కాడికే నీ షే కాడుకున్నది గింత. ఆఫర్లా, దీపావళి ఆఫర్లా కొన్నాం. వాడిని బొంబాయి మోడల్ తీసుకురారా అంటే ఊళ్ళోకి వేయండు. హార్డ్వేర్ షాప్ కిరాణా షాప్ పోయి అడుగుతాడు. ఏంటి జాంబీ అది? జాంబీ అది టైం బొక్క ఎత్తే తప్పించి కరెక్ట్ పని చేస్తలేదు. అది సిగ్నల్ క్రాస్ అవుతుంది. అందుకే అది దేని కనెక్ట్ అవుతుంది దానికి జాంబీ అన్నాం. టీంలకి ఎందుకు తీసేసారు ఇట్లా అయితే తీసేయాలి. ఇక చెప్పరు మీరే. నేనేమన్నా చూడు ఏం ఊర్లో సైజు ఏమంటాను ఫస్ట్ చూస్తా అన్నాడు. సుత్తేరా అడిగినా కింద అడిగేస్తా తలక కూడా అన్నాడు. దీనికి మళ్ళా గమ్మాలి. దీన్ని నువ్వు గమ్ము కంపౌండ్ అట్లా సిమెంట్ వేసి మొత్తం ఎత్తియాలి. లెవెలింగ్ ఫ్లోరింగ్ వేయరా. ఫ్లోరింగ్ వేసినప్పుడు వీటి కస్టమర్ కూడా చెప్తారు కావచ్చు. కొంచెం నిన్నటి బ్లాగ్లో మీరు చూసారు కావచ్చు. ఆల్రెడీ ఇన్వర్టర్ కొనుక్కొచ్చినాం కదా. ఆ ఇన్వర్టర్ కూడా మీరు ఫిక్స్ చేసుకున్నాం. ఈ రోజు మన స్టూడియోలో ఎలక్ట్రిసిటీ రావాల్సిందే. ఇక అయితే పెట్టి వస్తుంది.
నిద్రలేదు తెల్లందాకా మొత్తం వీడియో అప్లోడ్ చేసుకున్నది. అయిందా 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 తెల్లారదాకా కూడా 10కి అయింది అది అప్లోడ్. రాత్రి పెట్టి పెడితే అందుకని అడుగుతారు అందరూ, అన్న వీడియో రాలేదన్నా, అన్న వీడియో రాలేదు కదా. సాయన్ ఎక్కడా ఎందుకు వీడియోలో నేను లేనా? ఓకే ఓకే ఓకే. నేను హైదరాబాద్ పోయినది కొద్దిగా పని మీద. అన్న అప్పుడప్పుడు అలా పోయినప్పుడే మాకు ఛాన్స్ ఉంటుంది. నాశనం చేయని బోట్ నాశనం అయిపోయి మళ్ళీ దాన్ని మాడిపోయేయచ్చు. ఇంకా చేసి 100 కిలోమీటర్స్. మన వైఫై పెట్టించుడు అయితే అయిపోయింది. ఇక బంద వస్తు కొట్టిండిగా ఇవన్నాక ఇట్లా పట్టి ఇట్లా ఎంత గుంజినా ఇట్లా గుంజిన వస్తుంది, బెండ్ అవుతుంది. ఇట్లా కట్టాలి వైర్. ఇగో వన్ ఎక్కువన్ అంత నువ్వాడు పోడు తర్వాత నువ్వాడు పొట్టు సంపడేయాలి ఇక వైఫైని. ఇక వండుకోనిగా నేను ఇక నాకు గుండె ఆల్రెడీ చెప్పినా కదా ఆరో పెయింట్స్ తీసుకొచ్చిన అని చెప్పేసి. టెక్స్చర్ కూడా ఆ కంపెనీదే తీసుకొచ్చిన. అండ్ టెక్స్చర్ వేస్తే ఎట్లా వస్తుందేమో అనుకున్నా, సూపర్ వస్తుంది. ఇడికి విట్టున్నదా, ఇడికి ఆల్రెడీ కలరింగ్ కూడా అయిపోయింది చూపిస్తుంది. ఇక్కడ సైడ్ ఆల్రెడీ టెక్స్చర్ అయిపోయింది, అంతేకాకుండా పెయింటింగ్ కూడా అయిపోయింది. టెక్స్చర్ మీరు చూడొచ్చు ఎంత మంచిగా అనిపిస్తుందో, సూపర్ వచ్చింది ఆరో పెయింట్స్ది. ఇడిది కావచ్చు సూపర్ ఉంది. ఎట్లా వస్తుంది ఓకేనా? ఇక మీరు చూడొచ్చు క్వాలిటీ ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి. నార్మల్ గా హై ఎండ్ పోతారు కదా, ఎట్లా అంటే బాగా ఖర్చు పెట్టి టెక్స్చర్ బ్యాగులు తెప్పి చేస్తారు కదా, అవిటికి ఎట్లయితే వస్తుందో ఫినిషింగ్ దీనికి కూడా ఆల్మోస్ట్ అట్లే వస్తుంది. ఒకవేళ మీకు బడ్జెట్లో మంచిగా ఫినిషింగ్ రావాలంటే దీన్ని కన్సిడర్ చేయరు ఒకసారి. నాకైతే మన స్టూడియోకి వేపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి, మంచిగా ఉన్నది. ఎట్లుందిరా? వస్తుంది మంచిగా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది. కిందికి సరిగా కనబడదు లేదా, పైన కింద చూడరు ఒకసారి. ఇదంతా అదే సూపర్ అయింది. ఫస్ట్ స్మూత్ చేసిర్రు, బుద్ధి మొత్తం 20 kgs బ్యాగ్స్ 10 తెప్పించినాము. ఇప్పుడు మన బిల్డింగ్ మీద ఏదైతే ఫినిషింగ్ చూస్తారో దీంతోనే చేసినాం. ఇట్టే ఉంటాయి, ఈ కలర్ ఉంటాయి బ్యాగులు. దీంట్లో మనకు 2-3 రకాలు దొరుకుతాయి, కానీ మేము ఇది తెప్పించినాం. దీంతో మంచి ఫినిషింగ్ వస్తుంది. సో ఇదే వ్లాగ్ లా అన్బాక్సింగ్ వీడియో చూస్తారు కావచ్చు. అన్బాక్సింగ్ ఏనారా చెప్పిన కొంటామని, ఇదే వీడియోలో కొన్నా అని చెప్పిన కావచ్చు. ఆ క్లిప్ చూడొచ్చు మీరు. అండ్ ఇదే వీడియోలకి ఇట్లా అవుతా అనేది అస్సలు అనుకోలేదు. ఒక వీడియో షూట్ చేస్తుంటే మేము రీసెంట్గా కొనుకొచ్చిన టీవీ ఏదైతే ఉందో చాలా ఇష్టంతో కొన్నాను నేనైతే దాన్ని. ఎంత 55 inches టీవీ దగ్గర మనకు దివాళీ ఆఫర్ కింద అది 65,000కేమో వచ్చింది. ఇన్స్టాల్మెంట్లో కొన్నా, ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. అది నాకు మస్తు బెనిఫిట్ అయింది. మా ఇంట్లో అదే ఉంటుంది. అది వచ్చేసి పగిలిపోవడం జరిగింది గాయస్. మేము కావాలనుకుంటే మెయిన్ వీడియోలో దాన్ని మొత్తం కవర్ చేసి సింపతి గెయిన్ చేస్తుండే, కాకపోతే ఇట్లా వలిపోయింది ప్లీజ్ అది ఇది అనుకుంటా. కాకపోతే అట్లా ఏం చేయలేదు. అది ఏ వీడియోలో వలిపోయిందంటే క్యాంపర్లో గేమింగ్ రూమ్ తయారు చేసినాం కదా, అలా ఆ వీడియోలో అయితే వలిపోయింది. వాళ్ళు అసలు అందరు తప్పు ఎందుకంటున్నా, ఫస్ట్ ఆ టీవీ పెట్టినప్పుడు దాన్ని అటాచ్ చేద్దాం, మంచిగా ఫిక్స్ చేద్దామని వీని తెమ్మని చెప్పిన. ఈ జింగిడిగాడు వేలే, అది వీని తప్పు, నా తప్పు. నెక్స్ట్ వచ్చేసి కోతిగాడు ఏం చేసిండు, సక్కముఖంలో పెట్టుకొని కూర్చుంటే వానికి ఇట్లా వాడు వాని మీద కూర్చున్నాడు. మోకాల మీద పడ్డది, పలిపోయింది. ఎవరు తప్పు మీరే చెప్పుర్రి. బాబాయ్ గాని తప్పు ఎట్లా అంటే దాన్ని పట్టుకున్నాడు, వీడియో షూట్ చేసినంత సేపు పట్టుకున్నాడు, వేయండి వాడు క్లిప్ దాని గురించి దాన్ని అది కింద పడ్డది. సో ఒకసారి చెప్పురు తప్పే వాళ్ళు తప్పు చూడు ఆ క్లిప్ లా ఇట్స్ పెట్టేసినాం. ఎవరు తప్ప అందరు తప్పు కలెక్టివ్లీ. దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించిన, అందుకే నేను 7,000 అది కట్టి చేయించుకున్నా. మాకు లేదు హెల్త్ ఇన్సూరెన్స్, కానీ వీటికైతే చేయించిన. సో దానివల్ల కూడా చాలా బెనిఫిట్ అయితే అయింది మనకు. దానికి మనం ఒకవేళ ఫైనాన్స్లో తీసుకోకున్నా, ఇన్సూరెన్స్ తీసుకోకున్నా కానీ అది రిపేర్ అయితే కాకపోతుండేనట. మనకు బొక్కవాడు 65,000, కాకపోతే మనకు మస్తు బెనిఫిట్ అయింది మనం ఇలా తీసుకున్నట్లా. ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, 2 ఆప్షన్లు ఇచ్చారు. ఫస్ట్ రిపేర్ చేస్తారట ఫ్రీగా ఇన్సూరెన్స్ పైసలతో. ఒకవేళ అది రిపేర్ అయిందనుకో ఓకే, రిపేర్ అయినట్టు. రిపేర్ కాలేదనుకో ఒకవేళ దాని ఇట్లకించి మనకు 60%, 65% అమౌంట్ ఇస్తామని చెప్పారు. అమౌంట్ మనకు క్రియేట్ చేస్తారంట. మళ్ళీ కొద్దిగా 40,000 కొత్త దగ్గర ఇంకా 35,000 కట్టాలి. ఎందుకంటే ఆఫర్ పోయింది కదా, దీపావళి ఆఫర్. ఎక్కువ అమౌంట్ కట్టి తీసుకోవాలి. మేము ఆ టీవీ కొన్నందుకు గాను నెట్ఫ్లిక్స్ లా ఫర్ ద ఫస్ట్ టైం ఒకటే సినిమా చూసినాం. ఏం సినిమా అంటే ఏంటిరా, చూసినాం. అన్నం తినుకుంటూ ఒకనాడు అందరం కూర్చొని ఆ కాంచన అంటున్నా కాంతారా సినిమా అయితే చూసినాము.
ఆ తర్వాత దయ్యంగా వాడు 2-3 రోజులు మనం గుంటూరు పోయినప్పుడు ఇన్నే ఉన్నాడు, ఇన్నే అనుకున్నాడు, ఎంజాయ్ చేసిన వాడు ఏమేమి చూసిండో వాళ్ళ, కానీ మాకైతే బొక్క పడ్డది. సో ఇది బాధాకరమైన విషయం. ఏడ్చుకుంటూ సింపతి చేయనీకి చెప్పొచ్చు అవ్వా అయ్యా అనుకుంటా. కాకపోతే అట్లా ఏం చేస్తలేను. అసలు మేము చెప్పామంటే అదే వీడియోలో మొత్తం కవర్ చేసేవాళ్ళము, కాకపోతే చెప్పలే. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే స్టూడియో టూర్ షూట్ చేద్దాం అనుకున్నాము, కాకపోతే అలా వలిపోయి ఉంది. అలా ఆన్ చేసి మన వీడియో పెట్టి చూపెట్టాలని నా డ్రీమ్ ఉంటుండే, కానీ అది కాలేదు. ఇంకా రేపు నా టెక్నీషియన్ వస్తా అన్నాడు, లేకపోతే మండే అని వస్తా అన్నాడు. వచ్చి చూసి అది రిపేర్ అవుతుందా కాదా, రిపేర్ కాకుంటే అమౌంట్ అని ఇస్తారట, ఏదో ఒకటి ఇస్తారట, దాన్ని బట్టి ఫర్దర్ డిసైడ్ అవుతాం. సరే ఏదో చెప్పన్నా, వాళ్ళు తక్కువ పైసలు ఇస్తారు కదా, ఆ తక్కువ పైసలు 80 వస్తా టీవీ తెచ్చుకున్నాం. 55 ప్లేస్లో 40 అన్న 42 అట్లా ప్లాన్ చేద్దాం, ఏదో రకంగా ప్లాన్ చేద్దాం. ఇక మంచి టీవీ అయితే తెచ్చి మళ్ళీ అక్కడ ఫిక్స్ అయితే చేస్తాం. ఇక మళ్ళీ ఎప్పుడో ఒకసారి చూస్తాం మనం, ఊకే చూస్తాం. ఆ వీడియో చూసినప్పుడల్లా కలకల అనిపిస్తుంది నాకు. ఏ వీడియో చూస్తే అరే ఏం చేస్తుర్రా, ఇలా గేమింగ్ రూమ్ చేద్దాం దారా. ఆ వీడియో స్టార్ట్ అయిన దానికి ఏం కాదు, వీడియో అయినా టీవీ వెళ్ళిపోయి ఉంటుంది. అందుకోసం ఇంకెక్కడ కనవాలే టీవీ. ఆ తర్వాత ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తుందారా టీవీ ఎట్టున్నది ఇంకా తనకి కావాలి. ఒక సైడ్ మంచిగా ఉంటుంది, ఒక సైడ్ ఇట్లా ఈ టీవీ కోసమే స్పెషల్ గా వైఫై కేబుల్ కూడా తీసుకొచ్చిన వెయిటింగ్ రూమ్ లకి నుంచి. ఇక వైర్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ దానికి సంబంధించిన జియోది వాళ్ళు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో మీకు కావాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటే మేము చూస్తాం కదా ఉత్తగా ఉన్నప్పుడు అని చెప్పేసి అది కూడా మేము ప్లాన్ తీసుకున్నాము. ఆ తర్వాత దీనికి కనెక్షన్ ఇచ్చి 1 రోజు 2 రోజులు నడిచింది అంతే మోస్ట్లీ. ఇప్పుడు పెడతా చూడు ఏమంటారు అదే స్టార్ ఏదైనా ఆనందం అవుతా ఈడ కరెక్ట్ విజయాన్ని మోకాలు దాకింది, దాకగానే మొత్తం బలిపోయింది ఎక్కడ అక్కడ. అసలు డిస్ప్లేనే ఆన్ అయితే లేదు. నేను ఏమనుకున్నా అంటే దాకినా కానీ డిస్ప్లే వస్తుందేమో, మొత్తం దాంట్లో అడ్జస్ట్ లోపల పోతుంది. వచ్చింది సోనియా అంటే ముతికంతా వస్తుందా అన్నట్టు సోనియా వచ్చిందంటే మేమే వస్తున్నాం. ఒకసారి ఆన్ చేసుకుందాం. ఆ తర్వాత దీన్ని ఆన్ చేయలేదు, ఏం చేయలేదు, దీన్ని తెచ్చిన వారేసిన మంచిగా పెట్టు వెనుక మళ్ళీసారి కింద పడేస్తావా. బుద్ధి తీరిందా? నువ్వు పూరా నువ్వు పోతుగా మోకాలు ఎంత స్ట్రాంగ్ గా మీరు చూడరు. మోకాలు ఆనందంగా వాళ్ళైపోయింది. లేకపోతే ఎన్నో ఒక దగ్గర పడది. ఇది ఉంటుంది పేపర్ క్యాచ్ పడితే అయ్యే కోతిగాడు. ఈ పైన గ్లాస్ ఉంటుంది వస్తుంది. దీనికి పుట్టోకి చెవిటి అక్క పెట్టేది మా అవుతుంటే పుట్టి పెడతావా? పుట్టోకి ఏదైనా ఒకటి పెడితే అతికింది అనుకో మంచిగా సెట్ అయితే ఏం కాకుండా. పెన్సిల్ మొత్తం ఏదో వస్తారు దాంట్లో ఆపరేషన్స్ అవుతారు. దాంట్లో మెడికల్ రూమ్ లేదు, అందుకని ఆపరేషన్ అయితే ఆపరేషన్ టచ్ ఆపరేషన్ అన్ఎడ్యుకేటెడ్ ఫెయిల్. మెడికల్ షాప్ లేదు, సూదులు లేనట్టున్నాయి, అందుకని ఆపరేషన్ అవుతుంది. ఆప్షన్ కూడా హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ సర్చ్ 614K HDR Triluminos Pro X Balance Speaker Sony Picture Score Dolby Vision Atmos. కాకపోతే మోకాలు లాక్తా వెళ్ళిపోతుంది. ఇన్సూరెన్స్ తీసుకుందని ఏమైంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకవేళ డిస్ప్లే రిప్లేస్ అయితే రిప్లేస్ అవుతాయట. ఒకవేళ రిప్లేస్ కాకపోతే ఎంతో కొంత అమౌంట్ మనకైతే రిఫండ్ చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా టీవీ ఉంటే ఏం కాదులే అని అయితే అనుకోకూరి. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఎంత వాళ్ళు దాని బ్రాండ్ అయితే ప్రమోషన్ చేస్తుంది. సోనీ అనుకుంటా. ఇంటికా టీవీ సేమ్ సోనీ 43 ఇంచెస్ మా ఇంట్లో దగ్గర మేము అది పర్చేజ్ చేసి 10 years కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పటి దానికి ఏం కాదు, దాని కటింగ్ పేరు కూడా పడేసింది అనేవాడు, అయినా దానికి ఏం కాదు. సో మొత్తానికి ఇది రోజు వీడియో వ్లాగ్. మన టీవీ వచ్చేసి బ్రేక్ డౌన్ అయితే అయింది. సో దీన్ని కూడా రిపేర్ చేయాలి. బాధాకరమైన వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. టేక్ కేర్.